అయోధ్యలో వందల ఏళ్ల నాటి కళను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నింటింది. నవనిర్మిత రామ మందిరంలో నీల మేఘశ్యాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తమ అంతరంగంలో ఆత్మరాముణ్ణి కొలుచుకున్నారు. అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 5 శతాబ్దాల స్వప్నం సాకారమైంది. రామమందిరంలో వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ చారిత్రక ప్రాణప్రతిష్ఠ క్రతువులో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామలల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. 12:29 అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్లీలా, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ మహత్ కార్యానికి దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7,000 మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంతో ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆమె పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి షర్మిల పర్యటన ప్రారంభం కానుంది. ఈ నెల 31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగియనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత షర్మిల భుజాలపై పడింది. క్షేత్రస్థాయిలో అందరినీ కలుపుకుని వెళ్తున్నారు. పార్టీలోకి కీలక నేతలను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. కొత్త, పాత తరం నేతల కలయికతో పార్టీని బలోపేతం చేయాలని షర్మిల భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంతో ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి షర్మిల పర్యటన ప్రారంభమవుతోంది. ఆ రోజున పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. ఆ మర్నాడు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో స్థానిక నేతలతో సంప్రదింపులు జరుపుతారు. 25వ తేదీన కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, 26వ తేదీన తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, 27వ తేదీన కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, 28వ తేదీన బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, 29వ తేదీన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లా, 30వ తేదీన శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు, 31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగియనుంది. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో అంగన్వాడీలు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది అంగన్వాడీలు విజయవాడ రోడ్ల మీద బైఠాయించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు విజయవాడకు చేరుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం విజయవాడకు వస్తున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో సీఎం జగన్ మొండి వైఖరిని నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడ నగరంలో కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. గాంధీనగర్, ధర్నా చౌక్, బీఆర్టీఎస్ రోడ్లో భారీగా పోలీసులు మోహరించారు. ధర్నా చౌక్, బీఆర్టీఎస్ రోడ్లోకి అంగన్వాడీలు దశలవారీగా వస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. అంగన్వాడీలను తరలించేందుకు బీఆర్టీఎస్ రోడ్లోకి భారీగా బస్సులను తరలించారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను ఏఆర్ గ్రౌండ్కు తరలిస్తున్నారు. అంగన్వాడీలకు మద్దతుగా కార్మిక సంఘాలు, సిపిఐ, సిపిఎం, యువజన సంఘాల నేతలు తరలివస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బస్టాండ్, రైల్వే స్టేషన్కు వస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆలయాలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్ శిబిరంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీలను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.
శిబిరంలో ఉన్న సుమారు 2000 మందిని మూకుమ్మడిగా పోలీసులు అరెస్టులు చేశారు. టెంట్ కూల్చేసి లైట్లు ఆపేసి మహిళలను బలవంతంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో ఎక్కించారు. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడీ నేతలను కూడా పోలీసులు బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించారు. అర్ధరాత్రి దీక్షా శిబిరంపై వందలాది మంది పోలీసులతో దాడి చేయించారని, నిద్రపోతున్న వారిని లేపి అరెస్టులు చేయడం దుర్మార్గమని అంగన్వాడీలు మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు గాంధీనగర్ ధర్నా చౌక్లో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అంగన్వాడీ మహిళల దీక్షా శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న మహిళలను లేపి అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 3 గంటలు ఎవరూ లేని సమయంలో, మీడియా కూడా లేని సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. వారిని బందరుకు తరలించారు. శిబిరంలో ఉన్న సుమారు 2000 మందిని మూకుమ్మడిగా పోలీసులు అరెస్టులు చేశారు. టెంట్ కూల్చేసి లైట్లు ఆపేసి మహిళలను బలవంతంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో ఎక్కించారు. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడీ నేతలను కూడా పోలీసులు బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించారు. ప్రభుత్వం చర్యలపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మహిళలు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరామని, 42 రోజులుగా దీక్ష చేస్తున్న ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి దీక్షా శిబిరంపై వందలాది మంది పోలీసులతో దాడి చేయించారని, నిద్రపోతున్న వారిని లేపి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. నా అక్క చెల్లెమ్మలు అనే జగన్ అంగన్వాడీలపై పోలీసులతో దాడి చేయిస్తారా? ఇటువంటి అరెస్టులకు బెదిరేది లేదు. సమ్మె కొనసాగిస్తామంటూ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని అన్నారు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా విజయవాడ ఎంజీ రోడ్ ఆకాశవాణి కేంద్రం సమీపంలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాముల వారికి, ఆంజనేయ స్వామి వారికి తెల్లవారుజాము నుంచే విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. సాయంత్రం దేవాలయంలో దీపాలు వెలిగించనున్నారు. భక్తుల నోట జై శ్రీరామ్ నామస్మరణలతో దేవస్థానం ప్రాంగణమంతా మారుమ్రోగింది. హజరత్ సయ్యద్ షాబుకారి బాబా వారి 467వ ఉరుసు మహోత్సవాలు నిన్న రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మత సామరస్యానికి ప్రతీకగా, ఐక్యతకు వేదికగా నిలిచే ఈ ఉరుసు మహోత్సవాలకు భక్తులు అశేష సంఖ్యలో తరలి రావడంతో దర్గా ప్రాంతం కిక్కిరిసింది. ఈ మహోత్సవంలో పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా, పలువురు రాజకీయ నేతలు పాల్గొని బాబావారికి ప్రత్యేక చాదర్లు సమర్పించారు. కొండపల్లి బి కాలనీలోని హజరత్ సయ్యద్ షాబుకారి బాబావారి ఉరుసు మహోత్సవాలు నిన్న రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దర్గా ప్రాంగణం పరిసరాలను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాబావారి ఆశీస్సులు స్వీకరించారు. ఈ వేడుకలో పోలీస్ కమిషనర్ కాంతిరాణా పాల్గొని పోలీస్ శాఖ నుండి చాదర్ను సమర్పించారు. ఈ సందర్భంగా సూఫీ మత గురువును అల్తఫ్ బాబావారిని సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంతిరాణా మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఇక్కడ విచ్చేసి బాబావారి ఆశీస్సులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రూహుల్లా, ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ప్రత్యేక చాదర్ సమర్పించి దివ్య ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాబావారి ఉరుసు వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి తిరిగి రావాలని ప్రార్థించామని తెలియజేశారు. ఉరుసు వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్న సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబాను, దర్గా ముజావర్లను అభినందించారు.
ఈ ఉరుసు మహోత్సవంలో పాల్గొని ఈ రకంగా బాబా గారి ఆశీస్సులు తీసుకోవడము, తర్వాత ఏదైతే చాదర్ ఏదైతే ఉంటుందో దాన్ని సమర్పించడం అనేది విజయవాడ సిటీ కమిషనర్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా నేను ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా కనిపిస్తుంది. నాకు మూడోసారి, గతంలో కూడా అప్పుడు సిపి గారు ఉన్నప్పుడు కూడా బాబుకి వచ్చేవాడిని. సో నన్ను ఈ రకంగా ఇక్కడ పిలిచి ఇంత గౌరవం ఇచ్చినందుకు దర్గా కమిటీకి, అందరి ముస్లిం పెద్దలకి, ఇతర మిత్రులందరూ కూడా నా అభినందనలు. కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు దర్గాకి రావటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ దర్గాకు వచ్చి వాళ్ళ కోరికలు కానీ, వాళ్ళ బాధలు కానీ, ఏదైనా కానీ అనుకుంటే తప్పకుండా తీరుతాయి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆ బాబా మీద ఉన్న ఏదైతే గౌరవము, భక్తితోటి ఇక్కడ రావటం జరుగుతుంది. చక్కగా దర్గా దర్శనం చేసుకోవటము, అలాగే లాస్ట్ ఇయర్ రావటం జరిగింది. ఆ లాస్ట్ ఇయర్ పైనుంచి వెళ్ళటం మూలన వెళ్ళేవారికి కానీ వచ్చేవాళ్ళకి కానీ చాలా ఇరుకుగా, చాలా ఇబ్బందికరంగా ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం బాబా గారు వెళ్ళి చెప్పటము, వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇవ్వటము, ఇక్కడ అధికారులకు ఆదేశాలు ఇవ్వటము, దాని మూలన చాలా చక్కగా, చాలా ప్రశాంతంగా ఈరోజు కింద నుంచి 45 ఏళ్ల తర్వాత ఈరోజు కింద నుంచి వెళ్తున్నాము. ప్రశాంతంగా బాబాని ఈరోజు అందరం ప్రార్థించుకుంటున్నామంటే. పేద విద్యార్థులకు సాయం చేసేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మాజీ మేయర్ జంధ్యాల శంకర్ పిలుపునిచ్చారు. కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బృందావన కాలనీలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వద్ద కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఆదివారం ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మేయర్ జంధ్యాల శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు, స్కూల్ యూనిఫామ్, షూస్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ గత 10 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చేసేటువంటి మంచి సంస్కృతి ఉన్న కుటుంబం వారు, అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎంత చేస్తున్నారు కాదు ముఖ్యం, కానీ తల్లిదండ్రులకి ఆ ప్రేమ, అభిమానాలు, గౌరవాలు అది నిర్వచనం చేయటం కష్టం అన్నమాట. అది దాన్ని ముఖ్యంగా బ్రదర్స్, సిస్టర్స్ అందరినీ అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, సమాజంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ వీలైతే ఇంకా సహాయం చేయాలని ఆ శక్తి భగవంతుడు వాళ్ళకి ఇస్తారు. అనంతరం కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ వల్లూరు అశోక్ బాబు మాట్లాడుతూ పకీర్గూడెంలో ఇటీవల మృతి చెందిన నిరుపేద కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. తమకు తోచిన మేరకు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లూరు రవీంద్రనాథ్, చిలకపాటి ఉషారాణి, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేము చేసే కార్యక్రమాల్లో మాకు 70 మంది పిల్లలు ఉన్నారు. 3 స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాము. అప్పటి నుంచి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ, బట్టలు, షూసు, బెల్ట్లు, వాళ్ళ ఎడ్యుకేషన్కి కావాల్సినవి అందిస్తూ, అట్లాగే మా పకీర్గూడెం ఈ పక్కన మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం. వాళ్ళందరూ మాతో బాగా ఇదిగా ఉండటంతో వాళ్ళ పెళ్ళిళ్ళు ఏమైనా సరే ఇక్కడ ఫ్రీగా చేసుకునేటట్టు ఏ కన్వెన్షన్లో అట్లాంటివన్నీ మేము చేయగలుగుతున్నాం. ఇంకా పైగా లాస్ట్ ఇయర్ ఏదో ఇళ్ళు కాలిపోయినందువల్ల వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం, మేము అందరం కలిసి ఇక్కడ దగ్గరలో ఉండటం వల్ల మాకు కూడా ఆర్థిక స్తోమతలు కొద్దిగా ఉండటం, మంచి జరగటం వల్ల మేము కూడా వాళ్ళని బాగా చూసుకోవాలనే దృక్పథం మా అందరిలో ఉంటాం. బీసెంట్ రోడ్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వస్త్రాల కొనుగోలుపై కూపన్లు అందజేసి లక్కీ డ్రాలో విలువైన బహుమతులు గెలుచుకునేలా ప్రత్యేక ఆఫర్లను పెట్టారు. వినియోగదారుల సమక్షంలో నిన్న వీక్లీ లక్కీ డ్రా నిర్వహించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ బంపర్ డ్రా తీసి 3 ఆల్టో కార్ల విజేతలను ప్రకటించారు. విజేతలకు అభినందనలు తెలిపారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని బీసెంట్ రోడ్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వినియోగదారుల కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని వస్త్రాల కొనుగోలుపై కూపన్లు అందజేసి లక్కీ డ్రాలో విలువైన బహుమతులు గెలుచుకునేలా ప్రత్యేక ఆఫర్లను పెట్టారు. అందులో భాగంగా నిన్న సాయంత్రం వీక్లీ బంపర్ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. వినియోగదారుల సమక్షంలో వీక్లీ డ్రా తీసి 56 మంది విజేతలను ప్రకటించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆల్టో కార్ బంపర్ డ్రా తీసి విజేతలకు అభినందనలు తెలియజేశారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ సామాన్య ప్రజలు కూడా షాపింగ్ చేసుకునే విధంగా
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అందుబాటు ధరల్లో అందిస్తోందన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరి వస్త్రాలు లభిస్తాయన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మున్ముందు మరింత మంచి సేవలను అందించాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఎందుకంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సామాన్య ప్రజానికం గారా షాపింగ్ చేసిన విధంగా ధరలు కానివ్వండి, అన్ని విధాలుగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికీ ఒకే చోట ఈరోజు మంచి బట్టలు ఉండే విధంగా ఈరోజు ఒక మంచి షోరూమ్లు అన్ని చోట్ల ఉండటం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే గతంలో గారా ఇదే విధంగా లక్కీ డ్రా కార్యక్రమంకి వచ్చాం, మళ్ళీ ఈ రోజు గారు వస్తాం జరిగింది. రాబోయే రోజుల్లో గారా వ్యాపారం ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రజానీకానికి మంచి క్వాలిటీ బట్టలు అందజేస్తున్నారో అదేవిధంగా ఇంకా బాగా సర్వీస్ చేసే విధంగా అమ్మవారి ఆశీస్సులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యానికి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. షోరూం నిర్వాహకులు ఆజాద్ మాట్లాడుతూ వీక్లీ డ్రాలో 56 మంది విజేతలను ఎంపిక చేసి 14 వెట్ గ్రైండర్లు, 14 స్మార్ట్ వాచీలు, 14 సిల్వర్ గ్లాసులు, 14 స్మార్ట్ టీవీలు అందించడం జరిగిందన్నారు. బంపర్ డ్రాలో 3 ఆల్టో కార్ల విజేతలను తీయడం జరిగిందని పేర్కొన్నారు. పండుగ పర్వదినాల్లో అందరూ ఆనందంగా షాపింగ్ చేసినందుకు, తమ అభివృద్ధికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్రాంతి సంబరాల్లో ఏవైతే ఆఫర్లు ఇచ్చామో అవే ఆఫర్లు సరసమైన ధరలకు అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయని, కుటుంబ సమేతంగా వచ్చి షాపింగ్ చేసుకోవాలని కోరారు. 56 మందికి 14 వెట్ గ్రైండర్లు, 14 స్మార్ట్ వాచీలు, 14 సిల్వర్ గ్లాసులు, అలానే 14 స్మార్ట్ టీవీలు లక్కీ డ్రా తీయడం జరిగింది. చివరగా 3 మారుతి ఆల్టో గారు మన శ్రీ దేవినేని అవినాష్ గారి చేతుల మీదుగా 3 విజేతల్ని తీయడం జరిగింది. వాళ్ళందరికీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుసుకున్నాము. అలానే మీకు కూడా పేరు పేరున అభినందనలు తెలుపుకుంటున్నాము. ఈ పండుగ పర్వదినంలో అందరూ సంతోషంగా షాపింగ్ చేసినందుకు, అలానే ప్రతినిత్యం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అభ్యున్నతికి కృషి చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాము. సంక్రాంతి సంబరాల్లో మేమేవైతే మీకు ప్రత్యేకమైన ఆఫర్లు ఇచ్చామో అవే ఆఫర్లు, అవే సరసమైన ధరలు, లేటెస్ట్ డిజైన్లు ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కరూ మీ షాపింగ్ వచ్చి కుటుంబ సమేతంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలానే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దేవినేని అవినాష్ గారికి మనస్ఫూర్తికంగా మరి ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మా అభినందనలతో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విజయవాడ నగర ప్రజల కోసం బందర్ రోడ్లోని ఆర్ఎస్ బ్రదర్స్ ప్రత్యేక ఆఫర్లతో పాటు లక్కీ డ్రా ద్వారా విలువైన బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది. జూపిటర్ ద్విచక్ర వాహనాల లక్కీ డ్రాను ఏసీపీ పివి హనుమంతరావు తీశారు. 4 లక్కీ డ్రా విజేతలను ప్రకటించారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని బందర్ రోడ్లోని ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంలో వినియోగదారుల కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. జూపిటర్ వాహనాల లక్కీ డ్రాను నినదీశారు. ఏసీపీ పివి హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి లక్కీ డ్రా తీసి 4 విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన, మన్నికైన వస్త్రాలను ఆర్ఎస్ బ్రదర్స్ అందిస్తోందని చెప్పారు. సరికొత్త శ్రేణి వస్త్రాలన్నీ ఇక్కడ లభిస్తాయని అన్నారు. తాము ఎప్పుడు షాపింగ్ చేయాలన్నా ఆర్ఎస్ బ్రదర్స్లో మాత్రమే షాపింగ్ చేస్తామన్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి లక్కీ డ్రా ద్వారా విజేతలకు బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు. లక్కీ డ్రా విజేతలకు ఫోన్ చేసి మాట్లాడి వారికి అభినందనలు తెలియజేశారు. లక్కీ డ్రాలో గెలుపొందిన 4 కూడా నా తరపు నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబంలో ఆర్ఎస్ బ్రదర్స్లో షాపింగ్ చేసినందుకు, ఆ జూపిటర్ వెహికల్స్ 4 వాళ్ళు గెలుపొందినందుకు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో మిగిలిన వారు కూడా ఇక్కడ షాపింగ్ చేస్తే, ఆర్ఎస్ బ్రదర్స్లో షాపింగ్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారని. సరసమైన ధరలు అంటే ఎక్కువ ధరలు ఉండవు, చాలా నాణ్యమైన బట్టలు ఉంటాయి. బట్టలు రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి. అందుకోసమే ఆర్ఎస్ బ్రదర్స్ని అందరూ ఎంచుకోవడం జరుగుతూ ఉంది. ఎవరైనా కానీ కాక ఆర్ఎస్ బ్రదర్స్ని సందర్శించి వారు షాపింగ్ చేసుకోవాల్సిందిగా నాకున్న అనుభవంతో నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. చాలా పండుగగా లాస్ట్ లక్కీ డ్రా జరిగిపోవటం జరిగింది. మాకు చీఫ్ గెస్ట్గా ఏసీపీ హనుమంతరావు గారు వారి చేతుల మీద బంపర్ డ్రా తీయటం జరిగింది. గత 4 రోజులుగా లక్కీ డ్రా కూపన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లక్కీ డ్రా ఈరోజు లాస్ట్ జరుపుకోవటం. అనుకోకుండా ఆ లక్కీ డ్రా విన్నరు టీవీఎస్ జూపిటర్ విన్నరు వారు మన సమక్షంలోనే ఉన్నారు.
ఈ విధంగా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇలా ఎన్నెన్నో ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఇలాంటి గిఫ్ట్లతో కానీ డ్రాలతో కానీ ముందుకు వస్తూ ఉంటారు. మిమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మేము సద్వినీయంగా తెలియజేస్తాం. మేము ఎప్పుడు ఇక్కడే షాప్ చేస్తాము. 10 ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నామండి. ఏ ఫంక్షన్ వచ్చినా ఇక్కడే చేస్తాము. చాలా ఆనందంగా ఉంది. అంతే, చాలా ఆనందంగా ఉందండి. సర్ప్రైజ్ అసలు. మేము ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాము, ఈలోపు ఫోన్ చేసి చెప్పారు, వచ్చేసామండి. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.